హలో అందరికీ అందరికీ చాలా ఇష్టమైన యమ్మీగా ఉండే రాగి ముద్ద నేను ఇవాళ ప్రిపేర్ చేస్తున్నాను. చాలా తక్కువ క్వాంటిటీలో. యాక్చువల్లీ ఇక్కడ ఫస్ట్ టైము మనం రైస్ యాక్చువల్గా అయితే 1కి 2 కప్పులు వేసి రైస్ వండుతాం కదా. ఇక్కడ ఏంటంటే మనం 1కి 4 కప్స్ వేయాలన్నమాట. తర్వాత రైస్ మొత్తం ఉడికిపోతుంది కదా. ఉడికిపోయిన తర్వాత మనకి అన్నం మెతుకు పట్టుకుంటే మెత్తగా ఉండాలి, పలుగ్గా ఉండకూడదు. అలా అయిన తర్వాత 1 కప్పు రాగి ఫ్లోర్ అనేది పైన వేసేసి అస్సలు కలపకుండా మూత పెట్టేయాలి. మూత పెడితే ఆ ఆవిరికి ఆ రాగి పిండి అనేది బాగా ఉడుకుతుందనమాట. ఇక్కడండి అసలైన ప్రాసెస్ స్టార్ట్ అయ్యేది. ఇప్పుడు మనము ఏదన్నా కొంచెం గట్టిగా ఉండే దాంతో నేనైతే పప్పు గుత్తి వెనక ఉంటుంది కదా, గిన్నె పట్టుకొని ఇంకా తిప్పుతూనే ఉన్నానన్నమాట. చాలా ఈజీ అనుకున్నాను కానీ చేయడం, ఇది తిప్పడమే కష్టం. ప్రాసెసర్ అంతా కూడా చాలా ఈజీ, బట్ ఇది తిప్పుతూనే ఉండాలన్నమాట. ఎప్పటిదాకా తిప్పాలంటే ఇది యాక్చువల్లీ గిన్నెకి అతుక్కోకుండా నాన్ స్టిక్కీగా అవుతుందన్నమాట. కొద్దిగా నెయ్యి వేసేసి చక్కగా ఇలా కలుపుతూ ఉంటే కాసేపటికి మీరే ఆశ్చర్యపోయేలాగా ఇలా ముద్దగా అవుతుందన్నమాట. ఇంకా గిన్నెకి ఏం అతుక్కోదు, అలా అవుతుంది. అలా ఎప్పుడైతే అయిందో సో మన రాగి ముద్ద రెడీ అయిపోయినట్టు తెలుస్తుంది. మొత్తం అలా అయిపోయిన తర్వాత ఒక్క నిమిషం మూత పెట్టేసి అలా సెటిల్ అవ్వనిస్తే తర్వాత గిన్నెలోకి కొంచెం నెయ్యి రాసేసి మనం ఇట్లాగా అంటే ముద్దగా ఎలా అవుతుందన్నమాట. ఇంకా దానిలో కాంబినేషన్ అయితే ఒక్కొక్కరికి ఒక్కొక్కలా నచ్చిద్దండి. నేనైతే ఇవాళ తలకాయ కూర, తలకాయ పులుసు వేసుకొని తిన్నాను. అసలు అద్భుతంగా ఉందంటే నమ్మండి. ఇంకా అవన్నీ పక్కన పెడితే ఈ రాగి ఫ్లోర్ హెల్త్కి ఎంత మంచిదో తెలుసా. ఇప్పుడు దాని హెల్త్ బెనిఫిట్స్ అన్ని మనం ఈరోజు చూసేసుకుందాం. ఈ రాగి ఫ్లోర్ అయితే చాలా న్యూట్రియంట్స్తో కలిసి ఉంది. లైక్ కాల్షియం, ఐరన్, ఫైబర్, చాలా అమైనో యాసిడ్స్ అవన్నీ కూడా ఉన్నాయన్నమాట. మన ఓవరాల్ హెల్త్కి చాలా ఇంపార్టెంట్. అండ్ మెయిన్గా మన చిన్నపిల్లలకు కూడా మనం రాగి మాల్ట్ అనేది 6th మంత్ బేబీ అప్పటి నుండి కూడా పెడుతూ ఉంటాం. ఎందుకంటే వాళ్ళకి కాల్షియం కానీ, టీత్ కానీ, బోన్స్కి అన్నిటికీ కూడా చాలా హెల్ప్ అవుతుందని చెప్పి మనం పెద్దవాళ్ళకైనా చిన్నవాళ్ళకైనా అందరికీ కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఇంకా ప్రెగ్నెంట్ ఉమెన్కి అయితే ఇంకా బాగా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఎందుకంటే కాల్షియం అవసరం కదా ప్రెగ్నెంట్ ఉమెన్కి. సో రాగి మాల్ట్ కానీ రాగి ముద్ద కానీ అలా తినడం వల్ల చాలా బాగుంటుంది. ఇంకా ఎస్పెషల్లీ వెయిట్ మేనేజ్మెంట్ వాళ్ళకి. యాక్చువల్లీ రైస్ డైట్లో ఉన్నప్పుడు రైస్ తింటూ ఉంటాం, రైస్ అనేది కంట్రోల్ చేసుకోలేము. కానీ ఇలా రాగి ముద్ద తినడం వల్ల పొట్ట ఫిల్లింగ్గా ఉంటుంది. అండ్ హాఫ్ రైస్ హాఫ్ రాగి మాల్ట్ మనకి వెళ్తుంది కాబట్టి ప్రోటీన్ అనేది మనకి ఉంటుంది. అండ్ స్టమక్ ఫిల్లింగ్గా ఉంటుంది, క్రేవింగ్స్ అనేది తగ్గుతాయి అన్నమాట. అండ్ ఈ రాగి ఫ్లోరు క్యాలరీస్ చాలా లో ఉంటాయి. అండ్ ఫ్యాట్ బర్నింగ్ కూడా హెల్ప్ చేస్తుంది. అండ్ ఫైబర్ కూడా హై కంటెంట్లో ఉంటుందన్నమాట. అండ్ ఇంకొకటి మెయిన్గా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ని ఇది మేనేజ్ చేస్తూ ఉంటుందన్నమాట. చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయండి. వీడియో నచ్చితే ముందైతే లైక్ కొట్టి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ ప్లీజ్.